తిరుపతిలో ఒబెరాయ్ లాంటి స్టార్ హోటల్ తీసుకొస్తున్నామని చెప్పి గొప్పలుగా చెప్పుకున్న తెలుగుదేశం ప్రభుత్వం తీరా చూస్తే ఇప్పుడు స్వామీజీలు ఉద్యమం చేసేటప్పటికి అబ్బెబే దాన్ని వైసీపీ అని మా మీద ముద్రేస్తున్నారు. అసలు వాస్తవం ఒబెరాయ్తో పాటుగా మిగతా సంస్థలకి భూములు ఇచ్చింది 2014-19 మధ్యలోనే అంటూ చెప్పుకొస్తున్నారు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో ముంతాజ్ హోటల్కి స్థలం కేటాయింపు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని తిరుమలలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు పలికారు. దీంతో మీడియా ప్రతినిధులు టీటీడీ సిబ్బంది అవాక్కయ్యారు. ఎందుకంటే 750 కోట్ల దేవలోక్ ప్రాజెక్టుకి స్థలం కేటాయించింది 2016లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే. అందులో విల్లాలు గదులు వంటి నిర్మాణాలు చేపట్టనున్నట్టు ఆ సంస్థ అప్పట్లోనే ప్రకటించింది. 3 ఏళ్లైన నిర్మాణాలు చేపట్టకపోవడంతో ప్రాజెక్టును రద్దు చేయాలని టీడీపీ ప్రభుత్వం భావించింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం ఒబెరాయ్ గ్రూప్కి 20 ఎకరాలకు కుదించి భూమిని మాత్రమే కేటాయించింది. అంటే అంతకుముందు కేటాయించినటువంటి భూమి కంటే కూడా తగ్గించాం అని చెప్తున్నారనమాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాకే ఇప్పుడున్న ప్రభుత్వందే వాళ్ళు నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు. దీంతో రాయలసీమలోనే తొలి 7 స్టార్ లగ్జరీ హోటల్ని చంద్రబాబు తీసుకొచ్చారంటూ ఎల్లో మీడియా పెద్ద ఎత్తున కీర్తించింది కూడా. ఈ నేపథ్యంలో తిరుమల కొండ దిగువన ఇలాంటి హోటళ్ళు ఏర్పాటు కారణంగా సంస్కృతి పాడవుతుందని ఇటీవల స్వామీజీలు ఆందోళన బాటపట్టారు. దీంతో పవిత్ర తిరుమలలో కూర్చుని చంద్రబాబు పచ్చబద్దాలు మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. నా టీడీపీ ప్రభుత్వంలో దేవలోక్ పేరుతో అనుమతులు ఇచ్చింది, నేడు ఆ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది మీరే కదా అంటూ సూటిగా ప్రశ్నించారు. చివరికి అనుమతులను రద్దు చేసింది మీరే, నిందలు మాత్రం వైఎస్ఆర్సీపీ మీద వేస్తారు, ఇది ఎక్కడ న్యాయం అంటూ ప్రశ్నించారు.